నమస్తే. మనము ఇప్పుడు విద్యారణ్యుల వారు రాసినటువంటి వివేక పంచదశి మాట్లాడుకుంటున్నాము. అందులో మొదటి 5 టాపిక్స్ సత్‌కి సంబంధించి, 2 చిత్తు, తర్వాత వచ్చి ఆనందం, ఈ 15 టాపిక్స్ రాశారని చెప్పాము. ఫస్ట్‌లో వచ్చి తత్వ వివేకం మాట్లాడుకున్నాము. తత్వం అసలు ఏంటి? ఎలా వచ్చింది క్రియేషను? అసలు మన తత్వాలేంటి? మన ప్రాణం ఏంటి? మన మనసు ఏంటి? మన శరీరం, వాటి గురించి అవుట్‌లైన్స్ చెప్పారు. తర్వాత ఇప్పుడు మహాభూత వివేకం మాట్లాడుకుంటున్నాం. మహాభూత వివేకం అంటే మనకి పంచభూతాలు ఉన్నాయి కదా. ఆకాశము, వాయువు, ఆ తర్వాత తేజస్సు, తర్వాత జలము, పృథ్వీ 5 చెప్పారు. వాటి 5కి 5 గుణాలని చెప్తున్నారు కదా. శబ్ద, స్పర్శ, రూప, రస, గంధాలు. చివరికి ఏం చెప్తున్నారు, ఇవన్నీ కూడా అంటే ఐ మీన్ అపేర్ అవుతున్నాయి అన్నట్టు చెప్తారు. లాస్ట్కి మనకు వచ్చేటప్పటికే తీసుకుంటే ఇక్కడ ఆయన ఎక్కువ వాడే పదం ఏంటంటే, ముఖ్యంగా అర్థం చేసుకోవాల్సింది ఏమని చెప్తారంటే, సామాన్యం, విశేషం, ఈ 2 పదాలు మాత్రం చక్కగా అర్థం చేసుకోవాలి. అది అర్థం కాకపోతే ఎన్నిసార్లైనా వినండి, ఎన్నిసార్లైనా మననం చేసుకోండి, కానీ అది మాత్రం మీకు పక్కా అర్థం కావాలి అని ఆ మహానుభావుడు చెప్తున్నారు. ఏంటి సామాన్యం అంటే ఏంటి? ఆయన ఏం ఉదాహరణ చెప్తారు ఇంతసేపటికి. తర్వాత మీరు అద్వైత వేదాంతం ఎక్కడ వింటున్నా చెప్పిందే చెప్పినట్టుగా అనిపిస్తుంది. కాకపోతే ఆ చెప్పిన థాట్స్ డిఫరెంట్గా ఉంటాయి. అంటే వాళ్ళ భావాలు ఎప్పటికప్పుడు ఆ ఎక్స్ప్లెయిన్ చేసేదానికి వాళ్ళు ఉదాహరణగా తీసుకున్నారు తప్ప భావం డిఫరెంట్గా ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ ఏం చెప్తున్నారు, ఆయన ఉదాహరణకి జలం తీసుకున్నారు. ఆ జలం అనుకో, జలం ఉంది. జలంలో ఏమున్నది? సముద్రం ఉంది. సముద్రంలో ఏమున్నాయి? తరంగాలు ఉన్నాయి. తరంగాల తర్వాత బుద్బుదాలు ఉన్నాయి అంటాడు. అంటే ఏంటి? ఇప్పుడు ఆ జలం అంటే ఏంటి? వాటర్. ఇవన్నీ నీళ్ళల్లో సముద్రం ఉందా? నీళ్ళల్లో తరంగం ఉందా? లేకపోతే తరంగంలో వాటర్ ఉందా? లేదు. వాటరే అన్నిట్లో ఉంది. కాకపోతే ఏంటి? సముద్రం కొంతగా కనిపిస్తే, తర్వాత అలల్లో కొంచెం వాటర్ ఉంటే, బుద్బుదంలో కొంచెం ఉంది. కాకపోతే అల్టిమేట్ ఏంటి? ఆ ఉన్న జలము అంతా కనిపిస్తుంది అంటాడు. మరి ఇప్పుడు దీన్ని తీసుకొచ్చి సామాన్యానికి ఎలా లింక్ చేస్తాడు అంటే, ఈ కనపడ్డవన్నీ విశేషాలు అంటాడు. విశేషాలంటే ఏంటి? అన్నీ కూడా ఆ జలంలో నుంచే వ్యక్తపడ్డమని ఆయన ఉద్దేశం. ఆ తర్వాత ఇప్పుడు మనకు ఆయన చెప్పదలుచుకుంది ఏంటి? సామాన్యం అన్నాడు. సామాన్యం అంటే ఏంటి? సత్. సత్ అంటే ఏంటి? ఉన్నది. ఉన్నది అంటే ఏంటి? దాని కండిషన్ ఏంటంటే దాని స్థితి ఉన్నది. ఈ ఉన్నది మరి అది ఎలా కనిపిస్తుంది? మరి జలం అంటే రూపంగా కనిపిస్తుంది కదా, మరి సామాన్యం కనపడదు కదా. 100% కనపడదు. అంటే ఏంటి? రూపం వేరు, జ్ఞానం వేరు, ఆలోచన. అంటే ఇప్పుడు చెప్పదలుచుకుంది ఏంటంటే, స్థితి ఉండడం అనేది ఉంది. ఈ ఉండడం ఎక్కడుంది? ఆకాశంలో ఉన్నట్టుగా కనపడుతుంది. ఆకాశం అంటే ఏంటి? ఆకాశం అంటే జస్ట్ ఖాళీ, అంతే కదా. ఖాళీ అంటే ఒక అవకాశం ఇస్తుందన్నమాట ఉండడానికి. ఆ అవకాశంలో నుంచి ఏమొచ్చింది? వాయువు వచ్చింది. వాయువు వచ్చిన తర్వాత ఆకాశం పదం పోయింది కదా. అంటే ఆకాశంలో ఉన్నదే వాయువులో ఉంది. తర్వాత వాయువు తర్వాత ఏమొచ్చింది? తేజస్సు వచ్చింది. తేజస్సు అంటే అగ్ని. అగ్ని వచ్చిన వెంటనే దాన్ని మరి అగ్ని అంటే తేజస్సు అంటాం కానీ వాయువు అనం కదా. అట్లాగే వాయువులో తేజస్సు నుంచి ఏమొచ్చింది? జలం అంటారు. జలం రావడంతో జలము, వాయువు, ఆకాశం అనేం పలకం కదా. జలాన్ని జలంతోనే పిలుస్తాము. ఆ తర్వాత జలంలో నుంచి ఏమొచ్చింది? భూమి వచ్చింది. అట్లాగే భూమి అదే పృథ్వీ అంటే భూమి అంటాం. అంటే అర్థం ఏంటి? ఒకే ఒక సత్పదార్థం నుంచి ఈ పదార్థాలన్నీ వచ్చాయంటాడు. కానీ ఈ ఉండడం అనేటువంటి ఆ స్థితి ఈ అన్ని పదార్థాల్లో ఉన్నది అంటాడు. మరి ఈ ఉన్న పదార్థం ఎలా కనిపిస్తుంది? మన కంటికి ఏమైనా కనిపిస్తుందా? అది నిరాకారం. నిరాకారం అంటే ఏంటి? సర్వత్రా వ్యాపించింది అంటాడు. మరి ఈ సర్వత్రా వ్యాపించున్న ఇది మనకెందుకు అనుభూతికి రావడం లేదు? మాకు కూడా కనపడాలి కదా. మరి అది ఎప్పటి నుంచో ఉందంటున్నారు కదా, మరి మాకెందుకు కనపడటం లేదు అని అడుగుతాడు. దానికి ఆయన ఏం చెప్తాడు? సపోజ్ నీ ముందు ఒక ప్లేట్ ఉంది. ప్లేట్లో బోలెడు స్వీట్స్, హాట్ అంతా పెట్టున్నది. పెట్టిన తర్వాత ఇట్లా నా చెయ్యి అందించి, ఆ ప్లేట్ దూరంగా ఉంది కదా నా చేతి కంటే, అక్కడి నుంచి తెచ్చి నేను నోట్లో పెట్టుకున్నాను. వాటిని కరకర నమిలాను. ఆ టేస్ట్ ఆస్వాదించాను. అది లోపలికి వెళ్ళిపోయిన తర్వాత నాకేమనిపించింది? అబ్బా ఇంత బాగుంది అని ఒక తృప్తి కలిగింది. ఈ తృప్తి ఏమన్నా నువ్వు కంటికి కనపడుతుందా? అలాగే ఏదైనా ఒక పావును చూసావు, భయపడతావు. ఆ భయం ఏమన్నా నీకు బయటకు కనపడుతుందా? అలాగే నీకు చాలా ఆనందంగా ఉంటావు. ఈ ఆనందం ఏమన్నా బయటికి కనపడుతుందా? అంటే ఇవన్నీ కూడా కనపడకుండా ఉండేటువంటి నిరాకారమేనని ఆయన చెప్పదలుచుకున్నాడు అనమాట. అంటే ఇప్పుడు మనకు వస్తున్నటువంటి అనుభూతి కూడా అది ఆ నిరాకారం. దాన్ని నువ్వు ఎలా కనుక్కోవాలంటాడు? అంటే నువ్వు అనుభూతి చెంది కనుక్కోమంటాడు. అనుభూతి అంటే ఏంటి? ఇప్పుడంటే నామరూప క్రియలనేవి యాక్షన్స్, అంతే కదా. నా ముందు ప్లేటు, ఒక నా నా ఆ ప్లేట్ ఒక రూపము. ఆ రూపంలోనే కొన్ని స్వీట్స్ బోర్డ్స్ పెట్టున్నాయి. నాకు లోపల తిందాము అనేటువంటి ఆలోచన వచ్చింది, నామము.
పోయి నేను యాక్షన్ చేసి తిన్నాను క్రియ. కానీ ఈ నామరూప క్రియాలు నాకేమి ఇచ్చాయి? ఏమి ఇవ్వల. కానీ ఇచ్చింది ఏంటి నాకు? అనుభూతి ఇచ్చింది ఏంటి? లోపల ఆ అనుభూతి నేనేమైనా చెప్పగలుగుతానా? అది ఉన్నది. ఆ ఉన్నటువంటి అటువంటి స్థితినే ఆ సత్ అనేటువంటి స్థితి, భగవత్ సత్వ స్థితి, పరమాత్మతత్వం ఏదైనా అని ఆయన చెప్తాడనమాట. ఆ తర్వాత ఇంకా ఏమి చెప్తాడు? ఆ తర్వాత ఇవన్నీ కూడా ఇదంతా కూడా విశేషం అనమాట. అంటే ఇప్పుడు ఇంకోటి ఏం చెప్తాడు, నాకు చాలా నచ్చింది ఏంటంటే, ఇప్పుడు అసతోమ సర్గమయ అనేటువంటి పదం మనందరికీ తెలుసు. అంటే ఏంటి, మరి దాన్ని నేను పట్టుకోవాలంటే ఎలా పట్టుకోవాలి? మరి డైరెక్ట్గా నేను సత్తుని పట్టుకోగలనా? ఆ నిరాకార స్థితిని పట్టుకోగలనా? పట్టుకోవడం అంటే నువ్వు అసత్తుతోనే పట్టుకోమంటాడు. అసత్ అంటే ఏంటి అంటే విశేషంగా ఉన్నటువంటి దాని ద్వారానే పట్టుకోవాలి. పరమాత్మ తత్వానికి విశేషంగా ఉన్న నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి? ఆకాశం. అంతే కదా. ఆకాశం ఎట్లా ఉంది? శూన్యంగా ఉంది, ఖాళీగా ఉంది. అంటే ఏంటి, మనం చేయాల్సింది ఏంటి, ముందు మనం ఆకాశతత్వంలాగా ఖాళీ అయిపోవాలి. అప్పుడు నువ్వు విషయాన్ని కనుక్కుంటావు. తర్వాత ఇంకోటి నాకు ఒక సొంత ఆలోచన వచ్చింది, చెప్తాను. ఇప్పుడు మనము పూజలు చేస్తాం కదా. అంటే ఇప్పుడు ఏంటి, నిరాకారమైనటువంటి ఆ స్థితిలో నుంచి, ఆ జ్ఞాన స్థితిలో నుంచి ఒక సౌండ్ వ్యక్తమైంది అంటున్నారు. అదే మనం ఓంకారం అనండి, లేకపోతే ప్రకృతి అనండి, వాట్ ఎవర్ ఇట్ మేబీ. అందుకే ఇప్పుడు మనం పూజలు చూడండి, ఆ వ్యక్తమైన తర్వాత ఎట్లా వ్యక్తమైంది ఇది? మన శరీరం అనుకోండి, ఒక గణపతి లేకపోతే ఒక మట్టి ముద్ద, అంతే కదా. 9 రోజులు పూజ చేసిన తర్వాత వెళ్ళి నీళ్ళల్లో కలిపేస్తారు కదా, అంటే రూపం వెళ్ళిపోతుంది అనమాట. ఈ రూపాన్ని నడిపిస్తున్నది ఏంటి అంటే, ఇది ఉన్నది అనేటువంటి ఒక భావం, ఒక శక్తి అంటాం, అంతే కదా. అందుకని ఇప్పుడు మనం చేసే పూజలంతా కూడా ఎక్కడ చేస్తాము? ఎక్కువ అమ్మవారి రూపాన్ని ఏర్పాటు చేసుకొని శక్తికి పూజ చేస్తారు, అంతే కదా. అరే, శక్తికి పూజ చేయడం అంటే ఏంటి? ఈ వ్యక్తమైనటువంటి అసత్తుకు మనం పూజ చేస్తాం. నిజంగా అది లేదు, అమ్మవారు ఉన్నదో లేదో తెలియదు కదా, కానీ చేస్తాం. ఎందుకు చేస్తాము? సత్తు కనుక్కోవడానికి మార్గం మళ్ళీ ఈ అసత్య అని అంటాడు. అంటే అసత్తును పట్టుకొని సత్తును కనుక్కోవాలి అంటాడు. మళ్ళీ ఇంక 2-3 పదాలు వాడాడు. తర్వాత ప్రమ అన్నాడు, భ్రమ అన్నాడు, ఆ తర్వాత ధర్మ అన్నాడు, ధర్మి అన్నాడు. ప్రమ అంటే ఈ ప్రమాణం అంటాడు. ప్రమాణం అంటే ఏంటి? ప్రమాణం అంటే నీకు కలుగుతున్నటువంటి ఒక దృష్టే ప్రమాణం, అంతే కదా. అక్కడ నీకు జ్ఞానం లేనంత వరకు, నాలెడ్జ్ లేనంత వరకు ఏమనుకుంటావు? ఒక తాడును చూసి పాము అనుకుంటావు. తర్వాత ఎప్పుడైతే నువ్వు సరిగా అర్థం చేసుకోవటం మొదలుపెట్టి ఆ జ్ఞానం వచ్చిందో అప్పుడేమనుకుంటావు? ఉన్నదంతా పిచ్చి తాడేనయ్యా, ఇక్కడ పాము లేదు ఏమో అనుకుంటావు అనమాట. అందుకని ఈ అర్థం చేసుకునే విషయాన్ని ప్రమాణం అంటాడనమాట. అంటే ఇప్పుడు మన విషయమైనా చూసుకోండి, ఏ విషయమైనా దానికి ఇంకా ఏం చెప్తాడు ఆయన? దీన్ని ఎట్లా కనుక్కుంటావు? విమర్శ రూపిణి అమ్మవారు అన్నట్టు మనకు మంత్రాల్లో ఉంటుంది చూడండి. విమర్శ రూపిణి అంటే ఏంటి అంటే, విమర్శ చేసి తెలుసుకోవాలి. అంటే మనం కాంటెంప్లేట్ చేయాలి, ఎంక్వైరీ చేయాలి. అంటే ఇప్పుడు పొద్దున్నే కొబ్బరికాయ కొట్టాము, ఎందుకు కొబ్బరికాయ కొట్టాము అని మనం ఆలోచన చేసుకోవాలి. దీపారాధన చేస్తున్నాము, 40-50 ఏళ్ళ పాటు దీపారాధన చేస్తున్నాము, ఎందుకు చేస్తున్నాము? ఎందుకు ఈ వినాయకుడు పూజ చేస్తున్నాము? ఎందుకు అమ్మవారికి పూజ చేస్తున్నాము? ఎందుకు కార్తీక మాసంలో ఇవన్నీ చేస్తున్నాము అని మనకి ప్రమాణం విచారణ చేయాలంటాడు. ఈ ఏంటి విచారణ చేయాలి అంటే, దానికి ఇంకొక పదం వాడాడు, చాలా వండర్ఫుల్గా ఉంది. పురాణ పురుషుడు అని మొదలుపెట్టాడు. పురుషుడు అంటే ఏంటి? పరిపూర్ణమైన భగవతత్వం. పురుషుడు ప్రకృతి అంటారు కదా. ప్రకృతి అంటే ఏంటి? ఆ సత్తులో నుంచి వచ్చిన అసత్తంతా ప్రకృతి, నశించిపోయేదంతా ప్రకృతి. పురుషుడు అంటే మళ్ళీ మామూలు మన పురుషుడు, మన స్త్రీలు కాదు, భగవతత్వానికి పరిపూర్ణమైంది అని అర్థం అట పురుషుడు అంటే. అంటే పూర్ణమద పూర్ణమిదం పూర్ణదక్షతే పూర్ణస్య పూర్ణమాదాయ అనే ఒక పద్యం ఉంది కదా, అందరికీ తెలిసిందే కదా. అంటే ఏంటి? అది పూర్ణమే, వచ్చినదంతా పూర్ణమే, మళ్ళీ వెళ్ళి పూర్ణంలో కలిసిపోతుంది అంటాడు, అంతే కదా. జలం వచ్చింది, ఆ సముద్రం ఉంది, సముద్రంలో అలలు వచ్చాయి, అలలు వచ్చిన తర్వాత బుద్భుదాలు వచ్చాయి. ఎక్కడి నుంచి వచ్చాయి? ఇవన్నీ జలంలో నుంచి వచ్చాయి. మళ్ళీ ఏమైతే ఇవి? మళ్ళీ బుద్భుదం పగిలిపోతుంది, మళ్ళీ అల అయిపోతుంది, మళ్ళీ సముద్రంలోకి వెళ్ళిపోతుంది, సముద్రం వాటర్లో ఉంటుంది. అంటే అల్టిమేట్ ఏంది? ఉన్నదంతా ఏంటి? ఒక్కటే. అందుకని జలం మన రూపం ఉదాహరణ కాబట్టి జలాన్ని ఇచ్చాడు. కానీ మళ్ళీ సత్ అనేది ఏంటి? మళ్ళీ అది నిరాకారంగా ఉన్నదంతా ఒకటే, దానిలో నుంచే ఇదంతా వ్యక్తమైంది. ఆ సత్ అనేది ఏంటి? అది పరిపూర్ణం, దాన్ని అదే మార్పులు గీర్పులు లేదు, నిరాకారం. మరి ఇప్పుడు ఏమన్నాడు? ఇంకా పురాణ పురుషుడు అనే ఒక పదం వాడాడు. పురుషుడు వచ్చేసేటప్పటికి పరిపూర్ణం. పురాణ అంటే ఏమర్థం చెప్తాడు? అబ్బా, వాళ్ళ తెలివితేటలు, వాళ్ళ మేధా సంపత్తి, అసలు వాళ్ళ ఆలోచన విధానం చూస్తే ఎక్కడున్నాం మనం అనిపిస్తుంది. పురాణ అంటే ఏంటి? ఆది అంతం, చివరి ఎప్పటి నుంచో ఉన్నటువంటి స్థితి పురాణ అంటాడు. మరి పురాణం మళ్ళీ ఇంకా అక్కడ అందరూ ఆ పురాణంలో ఇంకొక నవ అనే ఒక పదం వచ్చిందట. నవ అంటే ఏంటి? మళ్ళీ అది మన బుద్ధి.
అంతే కదా! ఇక్కడికక్కడ ఎవరి బుద్ధి వాళ్ళదే కదా! ఎప్పుడో వేల సంవత్సరాల నాడు రాసినటువంటి ఒక చిన్న మంత్రం పట్టుకొని తర్వాత దాన్ని విచారణ చేసి తర్వాత మళ్ళీ ఇప్పటికి కూడా ఇంకా కొంతమంది మహానుభావులు దాన్ని ప్రాసెస్ చేస్తూ ఉన్నారు కదా! మళ్ళీ వాళ్ళ బుద్ధికి అనుగుణంగా మళ్ళీ కొత్త కొత్త సిద్ధాంతాలన్నీ పెడుతున్నారు కదా! అవేమీ తప్పు కాదు. ఎప్పుడో అర్థం కాని మంత్రాన్ని పట్టుకొని ఊగులాడేదానికంటే ఇదిగో ఇంత తేలిగ్గా ఉంది, ఈ రకంగా నువ్వు వెళ్ళొచ్చు అని మన బుద్ధికి పదును పెట్టొచ్చు. అంటే ఏంటి, పురాణ అంటే ఏంటి అంటే మన బుద్ధి అనమాట. ఈ బుద్ధిని మనం ఏం చేయాలి, విమర్శనాత్మకంగా చూడాలి, మనకి మనమే అర్థం చేసుకోవాలి. ఏంటి అర్థం చేసుకునేది, ప్రమాణం ఏంటి, భ్రమ ఏంటి అని. భ్రమ అంటే ఏంది, లేనిది. ఇప్పుడు మనం చేస్తున్నది ఏంది, ప్రపంచం యాక్చువల్గా లేదు. లేదు అంటే ఏంటి, వ్యక్తం అయింది. కాకపోతే ఏంటి, నీకుంటే నీకున్నది, నీకు లేకపోతే లేదు, అంటే నీ మనసులో దాన్ని బట్టే కదా. కానీ ఉన్న సత్యం ఏంటి, ఆ తత్వం ఉంది. కానీ మనం ఏం చేస్తున్నాము, ఆ తత్వాన్ని పట్టించుకోవటం లేదు. ఈ మన ఎదురుగా ఉన్న ఈ ప్రపంచం, ఈ మనుషులే శాశ్వతం అనుకొని మనం బాధపడుతూ ఉన్నాం. కాకపోతే ఇంకా ఏం చెప్తాడు, అందుకని ఈ భ్రమ పోగొట్టుకోవాలంటే ఏం చేస్తాడు, ఇదే సేమ్ పాయింట్ కూడా యోగా వాసిష్టంలో కూడా చెప్తున్నాను, నాకు ఎంత నచ్చిందో. సరిగా అర్థం చేసుకోవాలి, ఏ విషయమైనా తెలివిగా ఆలోచించాలి, తెలివిగా మంచిగా ఆలోచించాలి, అప్పుడు నువ్వు అభివృద్ధి చెందుతావు. అంటే అల్టిమేట్ ఏంటి, మళ్ళీ ఎవరి బుద్ధికి వాళ్ళే పదును పెట్టుకోవాలి. ఎవరో ఎక్కడో వచ్చి నీ నెత్తి మీద నా నెత్తి మీద చేతి పెడితే ఏం మిరకిల్స్ జరగవు. ఈవెన్ భౌతికంగా మన సమస్యకైనా మనమే కారణం, ఆధ్యాత్మికంగా మన వెతుకులాటకైనా మనమే వెతకాలి. అంటే అప్పుడు వెతకాలి అంటే అర్థం, కారణం ఏంటి, మనం విషయాన్ని సరిగా అర్థం చేసుకుంటే కదా ఏమన్నా చేస్తాము. పొద్దున్నే లేచామా, పడుకున్నామా, తెల్లారిందా, తిన్నామా అంటే ఈగ దోగ చీమ ఏముంది ఇంక తేడా, మళ్ళీ పోవడం మళ్ళీ రావడం, మళ్ళీ పోవడం మళ్ళీ రావడం అంటారు. అందుకని ఒక చిన్న సమస్య వచ్చింది, నాకెందుకు వస్తుంది ఈ సమస్య, నాకొక్కదానికే వచ్చిందా, ఇంకెవరికి రాలేదా, ఇంతకు ముందంతా ఏం జరగలేదా, ఇంక రేపు ఏం జరగబోదా అనేటువంటి అవగాహన మనకి రావాలన్నమాట. అంటే అట్లా అట్లా మనం అర్థం చేసుకొని దాన్ని విచారణ చేయాలి అని చెప్తున్నాడు. అట్లా విచారణ చేసినప్పుడు ఇంకేమొస్తుంది, ఉన్నదంతా ఒక స్థితే. అంటే ఇప్పుడు ఈవెన్ ఆకాశం కూడా ఖాళీ అయింది కూడా ఎక్కడి నుంచి వచ్చింది, ఆ సత్తులో నుంచి మేనిఫెస్ట్ అవుతున్నట్టుగా వచ్చింది కదా. అంటే అది నిరాకారమే, ఇది నిరాకారమే. అంటే మన లోపల ఉన్నది ఒకటే శక్తి, మనకు బయట కనపడుతున్నది ఒకటే శక్తి. ఇంకొక కథ ఏదో కూడా ఒకటి విన్నాను. ఇప్పుడు తెలుసు కదా మీకు అందరికీ, జనమేజయుడు అదే మన పరీక్షిత్తు అదే పాము తీసుకెళ్ళి వేసిన తర్వాత అప్పుడు ఇంక అతను వచ్చి నువ్వు శాపం పెడతాడు, నువ్వు చచ్చిపోతావు, పాముతోనే చేస్తావని మహర్షి కొడుకు శాపం పెడతాడు. పెట్టిన తర్వాత ఈయన వెళ్ళి, మహర్షి వెళ్ళి, మన పరీక్షిత్ వెళ్ళి బ్రహ్మాండంగా అదే కలియుగం రాబోయే ముందర అంటే ద్వాపర యుగం అంతమయ్యేటప్పుడు అనమాట, వెళ్ళి ఒక చిన్న సముద్రంలో ఒక ఇల్లు ఏదో కట్టుకొని అక్కడ కూర్చొని అప్పుడు ఆయన్ని పిలుస్తాడు. ఎవరిని, సుఖ మహర్షిని పిలుస్తాడట. నాకు వచ్చి భగవద్గీత చెప్పమని చెప్పి అడిగితే, నార్మల్గా సుఖమహర్షి ఎలాంటి వాడట, ఎక్కడ కూడా పాలు పితికిన తర్వాత, అంతే కదా, ఆవుకు పాలు పితకడానికి 5 నిమిషాలు 10 నిమిషాలు 20 నిమిషాలు పడుతుంది ఆ రోజుల్లో, అంతే కదా. ఇప్పుడులాగా ఎక్కువ జెర్సీ ఆవుల్లా కాదు కదా. ఆ టైం కంటే కూడా ఆయన ఒక్క సెకండ్లో కూడా ఎక్కడ ఉండడట. ఎందుకు ఉండడు, ఎక్కడ ఉన్నా ఆ సంస్కారాలన్నీ ఏర్పాటవుతాయి అని. అంటే మనసు వేరే వాటి మీద వెళుతుందనో ఏమో మనకు తెలియదు, అందుకని ఆ టైంలో ఉండడట. మరి అలాంటి సుఖమహర్షి వచ్చి పరీక్షితు దగ్గర కూర్చొని సప్తావహం అని 7 రోజులు మొత్తం మీద కూర్చొని మొత్తం ఎంటైర్ భగవద్గీత అంతా చెప్పేశాడట. భగవద్గీత కాదు, భాగవతం. ఏంటి, ఎట్లా అసలు భగవంతుడు ఏంటి, సృష్టి ఎట్లా వచ్చింది చెప్తున్నారు కదా. 10 అవతారాలు అంటున్నారు కదా, వాళ్ళెవరో వాట్సాప్లో పెట్టున్నారు, అంతే కదా. ఫస్ట్ వచ్చింది ఏంటి, నీళ్ళల్లో నుంచి జలచరాలు వచ్చేసేసి చేప వచ్చింది, అదే మత్స్య అవతారం వచ్చింది. ఆ తర్వాత చిన్నగా నేల మీదకి వచ్చేసేటప్పుడు కుర్మావతారం వచ్చింది. తర్వాత చిన్నగా అడవులు బొడవులు వచ్చిన తర్వాత వరహావతారం వచ్చింది, అంటే నేల మీద బతకడానికి. ఆ తర్వాత వరహావతారం అయిపోయిన తర్వాత మనిషి కొంచెం డెవలప్ అవుతూ వచ్చిన తర్వాత కుర్మావతారం వచ్చిందట. ఆ తర్వాత మళ్ళీ కొంచెం మనుషులు పాతకాలంలో అంతా పొట్టి ఉండేవాళ్ళు కదా, వామన అవతారం వచ్చిందట. వామన అవతారం వచ్చిన తర్వాత బతకాలి కదా, అందుకని పరశురామ అవతారం వచ్చి ఆయుధాలు కనుక్కున్నాడట. తర్వాత పరశురామ అవతారం వచ్చిన తర్వాత మానసికంగా బుద్ధి వికసించాలి కాబట్టి బుద్ధుడైనాడట. బుద్ధుడి తర్వాత ఎట్లా లైఫ్ ప్రాసెస్ అంతా డెవలప్ చెప్పాలి, అసలు వాట్ ఈజ్ లైఫ్ అని రామావతారం వచ్చిందట. అదే బ్రదర్సు, వైఫు, తర్వాత రాజ్యము, ఇదంతా ఎట్లా పరిపాలించాలి అని ఒక సిద్ధాంతం. తర్వాత వచ్చి ఎట్లా ఆనందంగా బతకాలి అని భగవద్గీత చెప్తూ కృష్ణావతారం వచ్చిందట. ఆ కృష్ణావతారం అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇంకా డెవలప్ అయితే అప్పుడు కల్కి ఏదో వస్తారు, అది చెప్పినట్టున్నారు. అంటే ఏంటి, ఇదంతా కూడా ఏంటి, ఇట్స్ నథింగ్ బట్ ఇవల్యూషను.
ఇప్పుడు మనం కూడా ఏం చేయాలి, మనం కూడా అంతే. మనం అన్ని విధాలుగా ఏదో మెటీరియల్గా బాగానే డెవలప్ అవుతున్నాం, మెటీరియల్ అవుతున్నాము. మెటీరియల్ని వదిలి వాటిని ఎంజాయ్ చేయకుండా ఉండమని కూడా ఎవరు చెప్పటం లేదు. దాంతోపాటు మన మైండ్కు ఉన్నటువంటి డిస్క్రిమినేషన్ పవర్ కూడా, మన గ్రహణ శక్తిని కూడా పెంచుకోవాలి. ఎప్పుడు పెంచుకోగలుగుతావు? ఏం చూసినా ఓహో ఇది ఈ ఈ పదార్థం, ఇది జస్ట్ ఇది పదార్థమే కదా, ఈ పదార్థం ఎక్కడి నుంచి వచ్చింది, ఓహో దీనికి భగవద్గీత భగవతత్వమే కదా అని. అంతే కదా. ఒక చెట్టు చూడు, ఒక ఒక ఆకు చూడండి, ఒక పువ్వు చూసినా, ఒక పండు చూసినా, తర్వాత మనలో ఉన్నటువంటి మన రిలేషన్స్ చూసినా, మనుషులు, మనస్తత్వాలు, భావాలు ప్రతి చోట అర్థం చేసుకుంటే చాలా అంటే చాలా ఫన్గా అనిపిస్తుంది. దానికి ఇంకొక క్వశ్చన్ వేస్తాడు, మరి ఇంత తెలుసుకొని ఏందయ్యా సాధించేది, మనం కూడా దేవుళ్ళం అయిపోతామా, ఏది అవుతామని అంటే, దానికి ఆయన ఏం చెప్తాడు అంటే, జ్ఞాని అవుతావు అంటాడు. జ్ఞాని అయితే ఏంది, నాకు ఊడిపడేది, నేను చచ్చిపోనా, నేను అన్నం తిన్నా, నేను ఉండనా అంటే, కాదు నువ్వు జ్ఞాని అంటే అర్థం ఏంటి, ప్రపంచం అంతా ఉంటుంది. ఇప్పుడు నీకు సమస్య ఏంటి, ప్రపంచం ఉండడం నీకు సమస్య కాదు, ప్రపంచంలో ఉన్న మనుషులు, ప్రపంచంలో ఉన్న ఆస్తులు మన ఇబ్బంది పెట్టడం సమస్య, అంతేగా. చూస్తే ఏం సమస్య ఉంటుంది, మనం ఏదైనా మాట్లాడతాము, వాళ్ళు ఏదైనా మాట్లాడతారు, కొట్లాడొస్తుంది, అది సమస్య. అంటే ఏంటి, ఉన్నవి ఉన్నట్టు కనుక చూడగలిగినప్పుడు నీకు ఏ సమస్య లేదు. సమస్య అంతా ఎప్పుడు నాది అనుకున్నప్పుడు, దాంట్లో బెవేలు పెట్టి అవన్నీ ఇబ్బందులు పడ్డప్పుడు సమస్య వస్తుంది. జ్ఞాని అనేవాడు ఎట్లా ఉంటాడు, ఒక పేపర్ చూస్తే పేపర్ కాలిపోతుందనుకో, అంటే మనం ఇట్లా పట్టుకుంటే అన్ని పడపడపడ కింద పడిపోతాయి కదా, అలాంటిది ఈ ప్రపంచం, దీనికంత విలువివ్వాల్సినంత అవసరం ఏమీ లేదు అనేసి, ఇదంతా కూడా ఒక లీల, ఒక నాటకం అని క్యాజువల్గా మనసులో ఆ విషయం చూస్తూ, పైకి తను అది చూస్తే సరదా పడుతూ ఉంటాడు అంటాడు. అంటే ఎప్పుడు అంటే ఏంటి, దుఃఖం అనేది టెంపరీగా వచ్చిపోయేది, కానీ ఎప్పుడైతే నీకు జ్ఞానం ఉంటుందో ఇక దుఃఖం అనేది లేదు. ఇంతకి ఇప్పుడు మధ్యలో ఒక కథలో ఆగిపోయినాను కదా, పరీక్షిత్ దాంట్లో, అప్పుడు లాస్ట్లో ఒక క్వశ్చన్ వేస్తాడట మహాముని పరీక్షిత్తుని, ఏమయ్యా 7 రోజులు అయిపోయింది కదా, ఇప్పుడు పాము వస్తే ఏం చేస్తావు అని అంటాడట. నాకేం భయం లేదు, చచ్చేది ఎవరు, చంపేది ఎవరు, ఇక్కడ పరీక్షిత్ వస్తాడు, పరీక్షిత్ పోతాడు, అంతే తప్ప ఇక్కడ నేనున్నాను కదా ఆల్రెడీ, నా జ్ఞానం ఉంది, నేను ఆల్రెడీ భగవతత్వమేను, నేను ఆల్రెడీ కనెక్ట్ అయి ఉన్నాను కాబట్టి నాకేం పోయినా ఉన్నా నాకేం బాధ లేదు అని పరీక్షిత్తు చెప్తాడట. అంటే అల్టిమేట్ ఏంది, ఈ ప్రకృతి అంతా, ఈ 99 కూడా విశేషాలే, విశేషం కానిదంతా ఒక్కటే ఉంది, మనం కూడా ఆ ఒకటి మనలోనే ఉన్నది. ఆ జ్ఞానం ఎక్కడో బయట ఏం లేదు, అన్ని లోపల ఉన్నది, బయట ఉన్నది, అంతా ఒకటే. అనుభూతి ఉన్నది లోపల, వస్తువు ఉన్నది బయట. అందుకని దానికి సంబంధించింది ఏంది, లోపలే జరుగుతున్నది అనేటువంటి విషయం ఆ జ్ఞానంతో ఉంటూ, బయట ఉన్నదంతా జస్ట్ ఇదంతా ఒక ప్లే, ఒక నాటకం, ఈ ప్రపంచం అంతా ఒక డ్రామా, ఇదంతా వస్తుంది పోతుంది, దీనికంత పెద్ద టెన్షన్ పడాల్సిన అవసరం లేదు అని ఉండగలగడమే జ్ఞానం, జ్ఞాని అని ఈరోజు టాపిక్ ముగించాడు. రేపు ఇంకో టాపిక్ మాట్లాడుకో, అదే ఇది కంటిన్యూ చేస్తాం. నమస్తే.